మనిషి జీవితం పడి లేచే కెరటం. కెరటాలు నాకు ఆదర్శం. ఎందుకంటే లేచి పడినందుకు కాదు, పడిన ప్రతిసారి ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిరినప్పుడల్లా ఈ కెరటాలు నాకు చాలా ఆదర్శం అనిపిస్తాయి. జీవితంలో సవాళ్ళు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ వస్తుంటాయి. నిరంతరంగా మనిషి దానికోసం శ్రమిస్తూ ఉండాలి. ఏ రోజు కూడా నిరుత్సాహపడి నాకు చేత కాదని వదిలేసి వెళ్ళిపోకూడదు. దీనికి ఒక ఉదాహరణే మైలవరపు కృష్ణతేజ. 66వ ర్యాంకు 2014 ఎగ్జామ్, 2014 ఎగ్జామ్లో 66th ర్యాంక్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో 2015 జూలైలో కృష్ణతేజ పాస్ అయినప్పుడు TV9 వాళ్ళు తీసిన వీడియో. దీనిలో మీరు గమనిస్తే ఒక ముఖ్యమైన వ్యక్తి వెనకాల కూర్చుని దీర్ఘాలోచనలో ఉంటారు. ఒకసారి ఈ వీడియోని గమనించండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే మాటలను సరిగ్గా వంటబట్టించుకున్నాడు. కఠోర శ్రమ, అలుపెరగని పోరాటం అతన్ని సివిల్స్ లో టాపర్ గా నిలిచేలా చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ దేశ సేవ చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకే సివిల్స్ లోకి ఎంటర్ అయ్యానని చెబుతున్నాడు సివిల్స్ టాపర్ కృష్ణతేజ. సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువు చేశారు కృష్ణతేజ. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఈయన ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అందరిలా సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా దేశ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సివిల్స్ రాయాలని నిర్ణయించారు. 4 ఏళ్లుగా కఠోర దీక్షతో చదివారు. 3 సార్లు నిరాశ కలిగినప్పటికీ పట్టువదల్లేదు. చివరికి ఆల్ ఇండియా స్థాయిలో 66వ ర్యాంకు సాధించి సివిల్స్ లో టాపర్ గా నిలిచారు. గైడ్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను సివిల్స్ లో ఈ ర్యాంక్ సాధించగలిగానని చెబుతున్నారు కృష్ణతేజ. ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా ర్యాంకులు సాధించవచ్చని అంటున్నారు. ప్రిపరేషన్లో ప్లానింగ్ అనేది కంపల్సరీ అండి. నేను ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ వేసుకున్నాను. మార్నింగ్ లెగంగానే నేను చేసేది ప్లానింగ్ అండి. ఈ రోజు ఏం చదవాలి, అది ఒక 2 గంటలు లేట్ అయినా చదివే పనుకునేవాడిని. ఒకవేళ 2 గంటలు ముందు అయిపోయినా సరే ఆ రోజు ప్లాన్ ఆ రోజుతో ఉండేది. సో ఏ రోజు ప్లాన్ ఆ రోజు సక్సెస్ చేస్తేనే చివరికి మనకి సక్సెస్ అనేది వస్తుందండి. కష్టే ఫలి అండి. కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది. కష్టపడిన వాడికి ఫలితాన్ని అనుభవించే హక్కు ఉంటుంది. సివిల్స్ లో ర్యాంక్ సాధించాలంటే విద్యార్థుల కఠోర శ్రమ తప్పదని కృష్ణతేజ ప్రతిరోజు ఉదయం 4:30 నుంచే చదవటం ప్రారంభించేవాడని గైడ్ చెబుతున్నారు. రోజు పొద్దున్నే 4:30కి వచ్చి మా తలుపు కొట్టేవాళ్ళు. అలాంటి రోజు పొద్దున్నే ఏ యువత ఈ రోజుల్లో 4:30కి లేసి పనిచేసే ఆలోచన లేదు. పొద్దున్నే రోజు 4:30కి వచ్చి ఖచ్చితంగా పరీక్ష రాసేవాళ్ళు. ఒకటి. రెండోది, సంవత్సరాల పాటు ఏ విధమైన ఆనందాలు, ఆలోచనలు, ఏ విధమైన డైవర్షన్స్ లేకుండా తన సివిల్ సర్వీసెస్ కోసం మాత్రమే కష్టపడ్డాడు, మాత్రమే పనిచేశాడు. మహిళల రక్షణ, విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కృష్ణతేజ అంటున్నారు. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డాం అనేది ముఖ్యం కాదు, పడిన తర్వాత ఎంత ఎత్తున పైకి లేసాం అనేది అతి ముఖ్యమైన అంశం. 2015లో ఒక సామాన్య విద్యార్థిగా ఒక ర్యాంక్ని చూస్తూ అబ్బురపడిన గోపాలకృష్ణని మనం చూసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అంతకంటే గొప్ప ర్యాంక్ సాధించి యావత్ తెలుగు విద్యార్థులకే ఒక ఆదర్శంగా నిలిచాడు. అంటే ఒక కామన్ మ్యాన్గా, ఒక సామాన్యుడిగా మనం చాలా వాటికి నిచ్చెనలేస్తూ ఉంటాం. దాని దిశగా కష్టపడి ప్రయత్నిస్తే మనిషి సాధించలేదంటూ ఏది ఉండదు. దానికి ఉదాహరణే ఈ గోపాలకృష్ణ. సివిల్ సర్వీసెస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నిసార్లు వెంటనే సక్సెస్ రాదు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ అనేది సర్వసాధారణం. అలాంటి టైంలో మనం ఎంత గట్టిగా ఉన్నాం, ఎంత దృఢంగా ఉన్నాం అనేది చాలా ముఖ్యం. 2015 రిజల్ట్స్ అప్పుడు గోపాలకృష్ణ ఒక సామాన్య అభ్యర్థిగా చాలా కష్టాలకి ఓర్చి డిప్రెషన్కి లోను కాకుండా కొన్ని సందర్భాల్లో, ఇదే సందర్భంలో తను అసలు సివిల్స్కి నేను అర్హత ఉందా, నేను సాధించగలనా అని తను ప్రశ్నించుకున్న రోజు కూడా వచ్చింది. కానీ తనతో ఉన్న కృష్ణతేజ ఆదర్శంతో మళ్ళా కష్టపడి చదివి ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ కాకుండా స్టిల్ చాలామందికి మనలో వచ్చే డౌట్ ఏంటంటే మనం సివిల్స్ పాస్ అవ్వగలమా,
2015 రిజల్ట్స్ అప్పుడు గోపాలకృష్ణ కూడా అదే డౌట్ వచ్చింది, అసలు నాకు అర్హత ఉందా అని చెప్పి. కానీ ఒక విజయాన్ని ఆదర్శంగా తీసుకుని దానికంటే పైమెట్టుగా ఇంకో విజయాన్ని సాధించడం గోపాలకృష్ణ చేసిన అద్భుతం. అందరూ కూడా ఒక రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని కాకుండా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కృష్ణతేజ, గోపాలకృష్ణ ఇద్దరు కూడా ఈనాటి యువతరానికి ఆదర్శం. ర్యాంక్ వచ్చినందుకు కాదు, ఫెయిల్యూర్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా తిరిగి ముందుకెళ్ళి అనుకున్నది సాధించడం అనేది మనిషి జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే అంశం, అందరికీ కూడా ఆదర్శమైన అంశం. మన సక్సెస్ అనేది టెంపరీగా డిలే కావచ్చు, తాత్కాలికంగా అది ఆగిపోవచ్చు. కానీ గోపాలకృష్ణ బాధపడుతున్న సందర్భంలో నేను చెప్పాను, కష్టపడి పనిచేసే వాళ్ళకి ర్యాంక్ అనేది ఒక స్క్రాచ్ కార్డ్ లాంటిది. అది ఈరోజు కాకపోతే రేపు స్క్రాచ్ చేసి మన నెంబర్ మనం చూసుకోవచ్చు. దానికోసం మనం పనిచేస్తూనే ఉంటే ఖచ్చితంగా ఒక రోజుకి మన స్క్రాచ్ కార్డు రబ్ చేసి మన ర్యాంక్ నెంబర్ బయటకు కనపడుద్దని. కానీ ఎవరు ఊహించలేదు గోపాలకృష్ణకి 3వ ర్యాంకు స్క్రాచ్ కార్డు లోపల ఉంటుందని. దానికి ఆదర్శం కృష్ణతేజ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివి డిస్టెన్స్లో డిగ్రీ చేసిన సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ. ఎన్నో కష్టాలు పడి కఠోర శ్రమ చేసి ఈ స్థితికి వచ్చానని ఆయన చెప్తున్నారు. గోపాలకృష్ణతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. సాధించారు శ్రీకాకుళంకి సంబంధించిన గోపాలకృష్ణ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సివిల్స్లో విజయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సివిల్ సర్వీస్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు, ఏంటి మీ రియాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. అయితే ఇది తొలిమెట్టు మాత్రమే, ఇంకా పూర్తి విజయం అనేది నేను రేపు ఐఏఎస్ ఆఫీసర్గా ఏ విధంగా పనిచేస్తాను, ఏ విధంగా సేవలు అందిస్తాననే దాని మీద ఆధారపడి ఉంటుందనండి. సివిల్ సర్వీస్ సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సాధారణంగా ఇదంతా కూడా జరిగిపోయింది? లేదండి, చాలా కఠోరమైనటువంటి శ్రమ చేశాను, అనేక రకాలైనటువంటి అవమానాలు భరించాను, చేత్కారాలు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నేను 2010లో మొదటిసారి ఇక్కడ వచ్చానండి. వచ్చి సివిల్స్లో జాయిన్ అవుదామనే, సివిల్స్ కోచింగ్ తీసుకుందామనే ఆలోచనతో వచ్చి 2-3 ఇన్స్టిట్యూట్లో వెళ్తే వెంటనే వాళ్ళు తెలుగు మీడియము, అందులోనే నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసావు కాబట్టి నీ వల్ల కాదు అనేసి అన్నారు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చాలాసార్లు ప్రూవ్ అయింది. దాన్ని ఇంకోసారి నేను ప్రూవ్ చేద్దామనే దృఢ సంకల్పంతో అనునిత్యము గత 11 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేసి తుదికి ఈ విజయాన్ని చేరుకోగలిగానండి. మీరు చెప్పినట్టు గోపాలకృష్ణ గారు కోచింగ్ సెంటర్లు తెలుగు మీడియము డిస్టెన్స్ అన్నారు. మీరు ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏ కోచింగ్ సెంటర్ నుంచి మీకు సహకారం అందింది? ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి ఎటువంటి సహకారం అందింది? వాస్తవంగా నేను తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎక్కడా కోచింగ్ తీసుకోలేదండి. అయితే జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి జనరల్ ఎస్ఏ, జనరల్ స్టడీస్ పేపర్ 4 సబ్జెక్టులకు సంబంధించి బాలలత మేడం గారి దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. సిఎస్బి ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ గాంధీనగర్లో ఉంది, అక్కడ తీసుకోవడం జరిగింది. ఆమె ఇంగ్లీష్లో బోధించినప్పటికీ నేను ప్రతి పదాన్ని తెలుగులో తర్జుమా చేసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆమె చెప్పిన పాయింట్లన్నీ. ఆ విధంగా నాకు మేడం గారు క్లాస్లోనే కాకుండా పర్సనల్గా కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారండి. ఆవిడకి నేను పర్సనల్గా రుణపడి ఉంటానండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐఏఎస్గా ఎంపికయ్యారు కాబట్టి ఎటువంటి ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి? నేను మెయిన్గా 4 అంశాల మీద ఫోకస్ చేస్తానండి. మెయిన్ వ్యవసాయం అండి, వ్యవసాయం, రైతాంగం. 2వ అంశం విద్య అండి. వాస్తవంగా నేను ఈరోజు మీ మీడియా ముందు ఇంత స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం విద్యేనండి. నెక్స్ట్ 3వ అంశం ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఇక 4వ అంశం వచ్చేసరికి ఆరోగ్యం అండి. అఖిల భారత సర్వీస్లోకి రావాలనుకున్న ఆశావాళ్ళకు కానీ ప్రయత్నిస్తున్న వారు కానీ ఏం చెప్తారు? నా ర్యాంకు నా జర్నీయే బెస్ట్ ఉదాహరణ అండి. తెలుగు మీడియం అనో, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నామనో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసామనో ఎవరు కూడా భయపడొద్దు, దిగులు చెందొద్దు. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నేనే దానికి ఉదాహరణ. కృష్ణతేజ, గోపాలకృష్ణ వీళ్ళిద్దరిలో చాలా కంపారిజన్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా హార్డ్ వర్కర్స్. మనం ఏదనుకున్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కష్టపడి పని చేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇద్దరూ కూడా టైం మేనేజ్మెంట్లో కానీ, కష్టపడి పనిచేయటంలో కానీ, ప్రణాళికలో కానీ, అమల్లో కానీ, ఫోకస్లో కానీ
మనసా వాచ కర్మణ అన్నిటినీ సరిసమానంగా చూసి పూర్తిగా వాళ్ళ యొక్క దీక్షకే, వాళ్ళ యొక్క గోల్కే జీవితాన్ని అంకితం ఇచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరూ సక్సెస్ కాగలిగారు. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, మనిషి ఒక లక్ష్యం పెట్టుకుంటే మెదడు, నరాలు, మనిషి మస్తిష్కం, శరీరం అన్నీ దానికోసం పనిచేస్తే మనిషిని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో ఏది లేదు, తను అనుకున్నది ఖచ్చితంగా సాధించగలడు అని. చాలాసార్లు రిజల్ట్స్ సరిగ్గా రానప్పుడు, అనుకున్న పరీక్ష సరిగ్గా రాయినప్పుడు సివిల్స్ వదిలేసి వెళ్ళిపోదామా, వేరే చూసుకుందామా, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. లేదా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఏమైందిరా రిజల్ట్స్, పాస్ అయ్యావా లేదా అని. కానీ దీనికి నా స్టూడెంట్సే ఉదాహరణ. మీరు చూస్తే కృష్ణతేజ, గోపాలకృష్ణ ఇద్దరిలోనూ ఒక కామనాలిటీ ఉంది. అదే ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా నిరంతరంగా వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు సాధిస్తూ వెళ్ళిపోవటం, దానికోసం కృషి చేయటం. ఒక సందర్భంలో 2015లో గోపాలకృష్ణ చాలా అంటే సివిల్స్ అనేది అసలు వెళ్ళగలనా అనే సందర్భంలో కృష్ణతేజ విజయంతో స్ఫూర్తి తీసుకుని మళ్ళా పునరాలోచించుకుని కష్టపడి చదివాడు. మీరందరూ కూడా కృష్ణతేజ, గోపాలకృష్ణ విజయంలోంచి స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నాను. కృష్ణతేజ, గోపాలకృష్ణ ఇద్దరు కూడా నా దగ్గర నిరంతరం రోజుకి 15-16 గంటలు చదివేవాళ్ళు. ఈ సందర్భంలో చాలాసార్లు వాళ్ళకి అసలు సాధించగలమనే క్వశ్చన్ వచ్చేది. వాళ్ళిద్దరికే కాదు, సివిల్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి వ్యక్తికి మనకు అర్హత ఉందా, మనం సాధించగలమా అనే క్వశ్చన్ వస్తుంటుంది. ఈ సందర్భంలో వాళ్ళిద్దరూ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని సంఘర్షణలకు లోనైనా తిరిగి పట్టువదలని విక్రమార్కుల్లా వారి యొక్క గోల్ను పర్సూ చేస్తూనే ఉన్నారు. మీరు కూడా అలా చేస్తారని ఆశిస్తున్నాను. యాజ్ సెడ్ బై స్వామి వివేకానంద, అరైజ్, awake and stop not till the goal is accomplished.